గైస్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. సి గైస్, మనకి ఈరోజు క్లాస్లో మనం ఓటీసీకి సంబంధించిన ఫస్ట్ క్లాస్, ఇది సెకండ్ క్లాస్ అనమాట. సో లాస్ట్ క్లాస్లో మనం ఓటీసీ సిలబస్, కోర్సు, కంటెంట్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయడం జరిగింది. సో ఈరోజు సెషన్లో మనం ఓటీసీకి సంబంధించిన మనకి మెయిన్ క్లాస్ అనమాట ఈరోజు. ఓకే. సో ఓటీసీ ప్రాసెస్ గురించి, దాని స్టెప్స్ గురించి మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఓకేనా? ఎస్ఏపి ఓటీసీ ప్రాసెస్. అందరికీ నా స్క్రీన్ విజిబులా? ప్లీజ్ కన్ఫర్మ్. లాస్ట్లో సైలెంట్గా ఉండాలి. అందరికీ నా స్క్రీన్ విజిబులా? ప్లీజ్ కన్ఫర్మ్. రైట్. సి గైస్, మనకి ఓటీసీ అంటే ఏం చెప్పుకున్నామేంటి నిన్న క్లాస్లో? ఓటీసీ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఆర్డర్ టు క్యాష్. అంటే కస్టమర్ అనేవాడు కంపెనీకి ఆర్డర్ చేస్తాడు, అలాగే కంపెనీ ఏం చేస్తుంది? వాడి రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తుంది. దానికి కానీ వాడు ఏం చేస్తాడు? డబ్బులు కడతాడు, మనకి డబ్బులు వస్తాయి. అంటే ఇన్కమింగ్ పేమెంట్సే కదా. అంటే కస్టమర్ ఆర్డర్ చేసే దగ్గర నుంచి కస్టమర్ పేమెంట్ చేసి మనం డబ్బులు రిసీవ్ చేసేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం మనం? ఓటీసీ. ఓటీసీ అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్. ఓకేనా? సో ఒక బిజినెస్ తీసుకుందామండి జనరల్గా. సో XYZ అనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఏంటంటే, సో ఈ బిజినెస్ వచ్చేటప్పటికి టైర్లు అమ్ముద్ది. టైర్స్ అంటే తెలుసు కదా, జీపు, వ్యాను ఉంటాయి కదా, ఆ టైర్స్ అమ్ముద్ది. ఓకేనా? సో ఇప్పుడు ఈ XYZ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఏం చేస్తుందండి జనరల్గా? ఈ XYZ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమైతే ఉందో ఫస్ట్ ఏం చేస్తుంది? బై, మేక్, సేల్. అంటే బై అంటే ఏం చేస్తుంది? రా మెటీరియల్స్ని ప్రొక్యూర్ చేసుకుంటుంది. సో రా మెటీరియల్స్ అంటే బై అంటే ఏంటి? మెటీరియల్స్ని ప్రొక్యూర్ చేయటం. అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ముందు రబ్బరు, శుద్ధ లాంటి మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకుంటారు కదా. సో మెటీరియల్స్ని బై చేసుకుంటుంది. బై ఈజ్ నథింగ్ బట్ ప్రొక్యూర్మెంట్. తర్వాత ఏం చేస్తుందండి? బై చేసిన మేక్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఫినిష్ ప్రోడక్ట్ రెడీ అయిపోద్ది, టైర్స్ రెడీ అయిపోతుంది. దాన్ని ఏం చేయాలి? కస్టమర్కి సేల్ చేయాలి. అంటే ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జనరల్గా ఏం చేస్తుంది? రా మెటీరియల్స్ని ప్రొక్యూర్ చేసి తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేసి తర్వాత ఏం చేస్తుంది? సేల్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి మెటీరియల్స్ని ప్రొక్యూర్ చేయటం, మ్యానుఫ్యాక్చర్ చేయటం, అలాగే సేల్ చేయటం. సో కాబట్టి బై అంటే రా మెటీరియల్స్ ప్రొక్యూర్ చేయటం, మేక్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేయటం, సేల్ అంటే సేల్ టు కస్టమర్స్. అంటే ఈ ప్రాసెస్ లేకుండా ఏ కంపెనీ, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పర్పస్ మెటీరియల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని ఏం చేయాలి? కస్టమర్కి అమ్మాలి. అంతేనా కదా? సో మరి కస్టమర్కి అమ్మాలి అనేది ఇక్కడ మెటీరియల్ మనం ప్రొక్యూర్మెంట్ అంటే మనకి P2Pలోకి వెళ్ళిపోయింది. ఎస్ఏపీలో మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ అంతా ఏ ప్రాసెస్? అది P2P, ప్రొక్యూర్ టు పే. మనది ఇప్పుడు ఏంటిది? ఆర్డర్ టు క్యాష్. ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి కస్టమర్స్ నుంచి ఏ డిమాండ్స్ ఉంటాయా ఉండదా? కస్టమర్స్ ఉంటారా లేదా? కస్టమర్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టేస్తాడా? కస్టమర్స్ ఉంటారు కదా కంపల్సరీగా. ఇప్పుడు ఆ కస్టమర్ అనేవాడు ప్రోడక్ట్ కావాలి అని చెప్పి డైలీ రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి.
ఆ రిక్వైర్మెంట్స్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. కంపెనీ అన్న తర్వాత ఏం చేయాలి? ఆ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఓటీసీలో మనకి సేల్స్ ప్రాసెస్. ఓటీసీలో ఏంటి? ఓటీసీ అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్ అంటే కంప్లీట్గా సేల్స్ ప్రాసెస్ ఇది. అంటే ఈ ఓటీసీలో మనం చూసుకున్నట్లయితే ఓటీసీలో మనకి ప్రీ సేల్స్ యాక్టివిటీస్, అలాగే మనకి పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓటీసీలో ఏముంటాయండి? ప్రీ సేల్స్ యాక్టివిటీస్, అలాగే మనకి ఓటీసీలో మనకి పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ రెండు ఉంటాయి. ప్రీ సేల్స్ యాక్టివిటీస్ అంటే సేల్స్ జరగకముందు జరిగే ప్రాసెస్. కంపెనీ అన్న తర్వాత అమ్మే విధానం. అమ్మే విధానాన్ని ఏమంటాం మనం? సో ప్రీ సేల్స్ అంటే ముందు అమ్మకం ముందు జరిగే ప్రాసెస్, ఆ తర్వాత అమ్మిన తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి, కస్టమర్కి ప్రోడక్ట్ని ఎలా అమ్ముతుంది అని చెప్పేదే ఈ ఓటీసీ ప్రాసెస్ అనమాట. సో ప్రీ సేల్స్ యాక్టివిటీస్. సో ఈ ప్రీ సేల్స్ యాక్టివిటీస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కస్టమర్ వస్తాడు, పలానా గూడ్స్ కావాలి అని చెప్పి ఎంక్వైరీ చేసుకుంటాడు, అవునా కదా? కస్టమర్ వస్తాడు, పలానా గూడ్స్ కావాలని చెప్పి ఏం చేస్తాడు? ఎంక్వైరీ చేసుకుంటాడు. ఆ ఎంక్వైరీని ఎస్ఏపిలో మనం ఏం చేస్తాము? రికార్డు చేయాలి, అవునా కదా? సో ఎస్ఏపిలో మనం ఎంక్వైరీని రికార్డు చేయాలి. సో కస్టమర్ వచ్చి నాకు పలానా మెటీరియల్ కావాలి అని చెప్పి ఎంక్వైరీ చేస్తాడు. ఆ ఎంక్వైరీయే ఎస్ఏపిలో రికార్డ్ చేసుకోవాలి. సో బై యూజింగ్ ద ట్రాన్సాక్షన్ కోడ్, సో కస్టమర్ వచ్చాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు, పలానా గూడ్స్ కావాలని XYZ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చాడు, నాకు ఈ ప్రోడక్ట్ కావాలి అని చెప్పి. ఎంక్వైరీ ఎన్ని టైప్స్ అండి? ఎంక్వైరీ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు? ఎవరు చెప్తారు? ఎంక్వైరీ ఎన్ని రకాలు? ఆన్లైన్లో మనకి వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్ ఫిజికల్గా కంపెనీకి వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు, అవునా కదా? ఈమెయిల్ ద్వారా చేయొచ్చు, అవునా కదా? చాట్ బాట్ ద్వారా కూడా మనకి వెబ్సైట్లో చాట్ బాట్ ద్వారా ఎంక్వైరీ చేయొచ్చు, కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఎంక్వైరీ. ఎన్ని ఎంక్వైరీస్ ఎస్ఐపిలో రికార్డ్ చేసే టీ కోడ్ మాత్రం మారదు. VA11. VA11 అంటే ఏంటి? ఎంక్వైరీ. కస్టమర్ వచ్చాడు అని చెప్పి ఎస్ఏపిలో మనం కస్టమర్ వచ్చాడు, ఈ ప్రోడక్ట్స్ గురించి ఎంక్వైరీ చేశాడు అని చెప్పి మనం ఎస్ఏపిలో రికార్డు చేయడానికి ఉపయోగించే టీ కోడే VA11. VA11 ఓకేనా? తర్వాత కస్టమర్ సంబంధించి మనం కొటేషన్ ఇవ్వాలి. అరే బాబు నా పాప ఈ ఎంక్వైరీ సంబంధించి వాడు ఏమడుగుతాడు? నాకు కొటేషన్ ఇవ్వండి సార్ అని అడుగుతాడు. ఈ ప్రోడక్ట్కి ఎంత రేట్ అవుతుంది ఏంటి, దానికి సంబంధించిన కొటేషన్ ఇవ్వండి, వెళ్ళి మా ఆఫీస్లో కనుక్కొని కొనాలా వద్దా అని చెప్పి డిసైడ్ చేసుకుంటామని చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఎంక్వైరీ తర్వాత ఏంటిదండి? కొటేషన్. ఎంక్వైరీ తర్వాత ఏంటిది? కొటేషన్. సో కొటేషన్ ఎవరు ఇష్యూ చేస్తారు? కంపెనీయా కస్టమరా? కస్టమర్కి కంపెనీ ఇష్యూ చేస్తుంది. సో కాబట్టి ఎస్ఏపిలో మనం ఎంక్వైరీని రికార్డు చేయాలి అంటే VA11 టీ కోడ్. ఆ తర్వాత కంపెనీ ఏం చేస్తుంది? కొటేషన్ని ఇష్యూ చేస్తుంది అనమాట, VA21. అవుట్లైన్ అగ్రిమెంట్. ఓకే అయితే కస్టమర్ నాకు మీ ప్రోడక్ట్స్ ఓకే సార్ నేను కొన్నా రెడీగా ఉంటారంటే అది ఏమి వందల్లో వేలలో ఉండవు, లక్షల్లో కోట్లలో ఉంటాయి రేపు పొద్దున ప్రోడక్ట్స్ బల్క్లో కొనుక్కొని వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మరి అగ్రిమెంట్ అవసరమా లేదా? రేపు పొద్దున కస్టమర్కి నాకు పలానా డేట్న పలానా టైం కల్లా నాకు గూడ్స్ కావాలన్నప్పుడు ఆ టయానికి నువ్వు గూడ్స్ పంపించాలా వద్దా? ఆ టయానికి పంపించకపోతే ఆ తర్వాత వాడికి వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు బిర్యానీ ఆర్డర్ చేశారు, ఎన్ని గంటలకి? 1 గంటగా ఆర్డర్ చేశారు, వాడు ఎప్పుడో 4 గంటలు పంపించాడు, బిర్యానీ ఉపయోగం ఉందా మీకు? సో అలాగే గూడ్స్ కూడా ఇన్ టైంలో షెడ్యూల్ డెలివరీకి, అంటే కస్టమర్ అడిగిన షెడ్యూల్ డెలివరీకి మనం గూడ్స్ని డెలివర్ చేయాలి. అది కంపెనీ మెయిన్ పర్పస్ అదే.
కాబట్టి నువ్వు ఈరోజు డెలివరీ ఆర్డర్ చేయమంటే నువ్వు 10 సంవత్సరాలు 10 రోజుల తర్వాత డెలివరీ ఆర్డర్ చేస్తే ఉపయోగం ఏముంది? ఇక వాడు ఇరిటేట్ అవుతాడు మీ మీద. సో కాబట్టి ఫస్ట్ వాడితో మనం అగ్రిమెంట్ పెట్టుకోవాలండి. అవుట్లైన్ అగ్రిమెంట్లో మనకి కాంట్రాక్టు, షెడ్యూల్ అగ్రిమెంట్ 2 ఉంటాయి. కాంట్రాక్ట్స్ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, రెండోది క్వాంటిటీ బేస్డ్. వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, రెండోది క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్, షెడ్యూల్ అగ్రిమెంట్. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ మనకి ఇంక్వైరీ VA11, కొటేషన్ VA21, అవుట్లైన్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్స్ ఆర్ 2 టైప్స్. ఒకటి వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, రెండోది క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. సో టీ కోడ్స్ వచ్చేటప్పటికి ఎస్ఐపిలో కాంట్రాక్ట్ దేనికండి? రేపు పొద్దున్న నువ్వు కస్టమర్కి నువ్వు గూడ్స్ పంపించిన తర్వాత నువ్వు డబ్బులు కట్టకపోతే, అవునా కదా? మరి ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ ఉండాలిగా. అలాగే షెడ్యూల్ అగ్రిమెంట్, పలానా రోజున పలానా టైం కల్లా గూడ్స్ పంపించాలి అని చెప్పి షెడ్యూల్ అగ్రిమెంట్ ఉండాలా వద్దా? సో కాబట్టి మనం వాడితో షెడ్యూల్ అగ్రిమెంటు, కాంట్రాక్ట్ 2 కూడా పెట్టుకుంటాం. ఇది కన్క్లూజివ్ ఎవిడెన్స్. రేపొద్దున మీ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు వచ్చినప్పుడు, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, రేపొద్దున మీ ఇద్దరి మధ్య ఏదో ఒకటి కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు కదా. రావచ్చినప్పుడు ఈ కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు ఫాలో అవ్వాలి అని చెప్పి కదా షరతులు అందులో పేమెంట్ టర్మ్స్ కూడా పెట్టుకుంటాం. పేమెంట్ టర్మ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ పేమెంట్ టర్మ్స్? కస్టమర్ అనేవాడు డబ్బులు కట్టాలి పలానా టైం కల్లా. కట్టకపోతే ఏంటి కంపెనీ పాలసీ ఏంటి? వాడు 4 రోజులైనా కట్టలేదు, కంపెనీ పాలసీ ఏంటి? ఎక్స్ట్రా ఛార్జెస్, ఇంట్రెస్ట్ అవన్నీ వేసుకుంటుందా లేదా? మరి అవన్నీ కూడా ఎక్కడ రాసుకుంటాం? మరి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కట్టాలి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కట్టాలి, ఇన్వాయిస్ ఎప్పుడు డ్యూ అవుతుంది, ఇవన్నీ కూడా మనం రాసుకోవాలి కదా పేమెంట్ టర్మ్స్లో. మరి అవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్లో రాసుకుంటాం మనం అవన్నీ. అలాగే షెడ్యూల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? పలానా రోజున పలానా టైంకి గూడ్స్ని డెలివరీ అనేది చేయాలి, దాన్నే షెడ్యూల్ అగ్రిమెంట్ అంటారు. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఇంక్వైరీ, ఆ తర్వాత కొటేషన్, ఆ తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్. ఓకేనా? సో ఆ తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. ఇంక్వైరీ, కొటేషన్, అవుట్లైన్ అగ్రిమెంట్. వాట్ ఈస్ ద నెక్స్ట్? కంపెనీ ఏం చేస్తుంది? కస్టమర్ నాకు ఈ పలానా క్వాంటిటీ కావాలి పలానా టైంకి అని చెప్పి ఒక పర్చేజ్ ఆర్డర్ ఇస్తాడు. హూ విల్ గివ్ ద పర్చేజ్ ఆర్డర్? Customer will give the purchase order. Company will receive the purchase order and will create the sales order. Based upon the purchase order, company will create the sales order. Sales order create చేస్తారు. సో పర్చేజ్ ఆర్డర్లో ఏముంటుంది? కస్టమర్కి ఏమేమి క్వాంటిటీ కావాలి, ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఏ టైంకి డెలివరీ చేయాలి, ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయి? పర్చేజ్ ఆర్డర్లో ఉంటాయి. సో ఎంక్వైరీ, కొటేషన్, అవుట్లైన్ అగ్రిమెంట్ కెన్ బి 2 టైప్స్, కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్. ఓకేనా? సో కంపెనీ ఏం చేస్తుంది? సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తుంది బేస్డ్ అపాన్ ది పర్చేజ్ ఆర్డర్. అర్థమైందా? సో హూ విల్ గివ్ ద పర్చేజ్ ఆర్డర్? Customer will give the purchase order. After receiving the purchase order, company will create the sales order. SAPలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలని టీ కోడ్ ఏంటి? VA01. SAPలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలని టీ కోడ్ ఏంటి? VA01. కాంట్రాక్ట్లో మనకి వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, షెడ్యూల్ అగ్రిమెంట్ కూడా ఉంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఇంకా నెక్స్ట్ మన దగ్గర అవుట్ బౌండ్ డెలివరీకి వెళ్ళే ముందు అసలు కస్టమర్కి క్రెడిట్
క్రెడిట్ హిస్టరీ అలాగే అవైలబిలిటీ చెకింగ్ రెండు జరుగుతాయి. అవైలబిలిటీ చెకింగ్ అంటే ఏంటి? మన దగ్గర స్టాక్ ఉండాలి కదా, ఫస్ట్ స్టాక్ ఉంటేనే కదా కస్టమర్కి గూడ్స్ ఇష్యూ చేస్తాం. కాబట్టి అవైలబిలిటీ చెకింగ్ అంటే ఏంటి? మన దగ్గర స్టాక్ ఉందా లేదా అనే చెకింగ్నే మనం ఏం చెప్తాము? అవైలబిలిటీ చెకింగ్ అంటారు, అంటే స్టాక్ చెకింగ్. సో మన దగ్గర స్టాక్ లేకపోతే గూడ్స్ ఇష్యూ చేయగలమా? చేయలేము. కాబట్టి ఆ డెలివరీ ఆ టయానికి చేయగలమా? చేయలేము. కాబట్టి ఫస్ట్ మనం అవైలబిలిటీ చెకింగ్ చేసుకున్న తర్వాత వాడి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా చెక్ చేసుకొని ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా? వాడి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, క్రెడిట్ హిస్టరీ చెక్ చేసుకుంటాం. క్రెడిట్ హిస్టరీ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ క్రెడిట్ హిస్టరీ? వాట్ ఈస్ క్రెడిట్ హిస్టరీ? ఇస్లో ఎవరు వచ్చారు చూడు. అవైలబిలిటీ చెకింగ్ అయిపోయిన తర్వాత క్రెడిట్ హిస్టరీ అనేది చెక్ చేసుకుంటాం మనం. రండి ఇస్లీ వాళ్ళతో మాట్లాడు. సో క్రెడిట్ హిస్టరీ చెక్ చేసుకుంటాం మనం. వాట్ ఈస్ క్రెడిట్ హిస్టరీ అండి? వాట్ ఈస్ క్రెడిట్ హిస్టరీ? కస్టమర్ బ్యాక్గ్రౌండ్, వాడికి మనం ఎంత మ్యాక్సిమం క్రెడిట్లో అప్పు ఇవ్వగలుగుతాం, అవునా కదా? వాడికి అంతకుముందు ప్రీవియస్ వాడికి మనం గూడ్స్ ఇష్యూ చేస్తుంటాం కదా, దానికి డబ్బులు కట్టాడా లేదా ఇన్వాయిసెస్కి, అవన్నీ చెక్ చేసుకుంటాం కదా. ఎవరు పడితే వాళ్ళకి ఎంత పడితే అంత ఇచ్చేస్తాం అప్పులో. సో కాబట్టి క్రెడిట్ హిస్టరీ అనేది చెక్ చేసుకుంటాం మనం. ఓకేనా? సో కస్టమర్ యొక్క క్రెడిట్ హిస్టరీ అంటే కస్టమర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి వాడికి అంతకుముందు ఎన్ని ఇన్వాయిసెస్ ఓపెన్ స్టేటస్లో ఉన్నాయి, ఎంత కట్టాడు, ఎన్ని ఇన్వాయిసెస్ మళ్ళీ ఎన్ని సేల్స్ ఆర్డర్ ఇంకా ఓపెన్ స్టేటస్లో ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు వాడికి గూడ్స్ అనేది ఇష్యూ చేస్తాం. అంతేగాని ఎలా పడితే అలా గూడ్స్ ఇష్యూ చేయం కదా. సో అవుట్ బౌండ్ డెలివరీ అంటే ఏంటి? అవుట్ బౌండ్ డెలివరీ అంటే కస్టమర్కి ఇన్ టైంలో గూడ్స్ని మనం ఇవ్వాలి. ఇక్కడ నుంచి కస్టమర్ రిక్వైర్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. కస్టమర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఫస్ట్ గూడ్స్ని ఏం చేస్తాం మనం? పికింగ్ అంటే వేరే హౌస్లో నుంచి పిక్ చేసుకుంటాం. తర్వాత దాన్ని ఏం చేస్తాము? ప్యాక్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? దాన్ని లోడ్ చేస్తాం. ఎక్కడ లోడ్ చేస్తాం? ట్రాన్స్పోర్ట్ వ్యాను, బస్సు, లారీయో, ట్రాన్స్పోర్ట్ వెహికల్లో లోడ్ చేస్తాం. లోడ్ చేసి ఏం చేస్తాం? దాన్ని డిస్పాచ్ చేస్తాం. దాన్ని ఏమంటాం మనం? పీజీఐ అంటారు. సో అవుట్ బౌండ్ డెలివరీ చేసిన తర్వాత గూడ్స్ని మనం పిక్ చేసి తర్వాత లోడ్ చేసి ప్యాకింగ్ చేసి లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఏం చేస్తాం మనం? పీజీఐ. పీజీఐ అంటే ఏంటి? పోస్ట్ గూడ్స్ ఇష్యూ. పీజీఐ అంటే ఏంటి? పోస్ట్ గూడ్స్ ఇష్యూ. ఓకేనా? తర్వాత ఏం చేస్తాం చెప్పండి? తర్వాత బిల్లింగ్, కస్టమర్కి బిల్లింగ్ చేస్తాం అనమాట. కస్టమర్కి బిల్ చేస్తే మనకి ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. ఓకే, ఇక్కడ పికింగ్, ప్యాకింగ్, లోడింగ్. ఓకే, ఇక్కడ టీ కోడ్స్ మనం రాసుకోవాలి అవుట్ బౌండ్ డెలివరీకి. VL01N గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు VL02N. సో బిల్లింగ్ చేసినప్పుడు మన టీ కోడ్ ఏంటి? VF01. VF02. VF02లో అకౌంటింగ్ డాక్యుమెంట్ హిట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ
మనకి ఈ ప్రాసెస్లో ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఎక్కడ దాకా అంటే ఇక్కడ దాకా. మనకి పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఎక్కడ, ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఇక్కడ దాకా అయితే మనకి పోస్ట్ సేల్స్ యాక్టివిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సేల్స్ ఆర్డర్, క్రెడిట్ హిస్టరీ చెకింగ్, గూడ్స్ అవైలబిలిటీ చెకింగ్, అవుట్ బౌండ్ డెలివరీ, పికింగ్, ప్యాకింగ్. గూడ్స్ అవైలబిలిటీ చెకింగ్ మనకి ఎంఎంబిఈలో చెక్ చేస్తాం మనం. ఓకేనా, గూడ్స్ అవైలబిలిటీ చెకింగ్ వచ్చేటప్పటికి ఎంఎంబిఈలో గూడ్స్ చెక్ చేస్తాం మనం. అవుట్ బౌండ్ డెలివరీ VL01N. సో క్రెడిట్ హిస్టరీ అంటే ఏంటంటే కస్టమర్ ఒకవేళ వాడికి అంత అంటే ఏంటి, వాడికి మనం ఇవ్వద్దు అనుకున్నాం అనుకో ఆటోమేటిక్ బ్లాక్ అయిపోద్ది. అంటే ఏంటి, కస్టమర్ క్రెడిట్ హిస్టరీ చెక్ చేసినప్పుడు వాడు ప్రీవియస్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిసెస్ అవన్నీ పేమెంట్లు చేయలా, బ్యాక్గ్రౌండ్ కూడా బాగాలేదు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ ఆర్డర్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా సేల్స్ ఆర్డర్ బ్లాక్లోకి వేస్తే ఇంకా డెలివరీ ఉండదు. ఇంకా అర్థమైందా? సో కాబట్టి ఈ కస్టమర్కి ఎంత క్రెడిట్ ఇవ్వాలి అనేది క్రెడిట్ మేనేజర్ ఉంటాడు, వాడు అప్రూవ్ చేస్తాడు అనమాట. క్రెడిట్ మేనేజర్ అనేవాడు అప్రూవ్ చేస్తాడు. ఒకవేళ వాడికి క్రెడిట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వాలనుకో, అది కూడా క్రెడిట్ మేనేజర్ అప్రూవల్స్ కావాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? కాబట్టి ఒకసారి అందరూ కూడా నాకు ఈ ప్రాసెస్ చెప్పండి ఫస్ట్. సో ఫస్ట్ మనం కంపెనీ అన్న తర్వాత ఏం చేస్తుంది, ఎంక్వైరీని SAPలో రికార్డ్ చేస్తుంది, టీ కోడ్ VA11. ఆ తర్వాత ఏం చేస్తుంది, కొటేషన్ టీ కోడ్ ఏంటి VA21. తర్వాత వాటితో అవుట్లైన్ అగ్రిమెంట్ పెట్టుకుంటుంది. అవుట్లైన్ అగ్రిమెంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్, తర్వాత షెడ్యూల్ అగ్రిమెంట్. ఓకే, సో పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్లో మనకి ఏముంటుంది, సేల్స్ ఆర్డర్ క్రియేషన్, క్రెడిట్ హిస్టరీ చెకింగ్, గూడ్స్ అవైలబిలిటీ చెకింగ్, అవుట్ బౌండ్ డెలివరీ, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, PGI మీన్స్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ, బిల్లింగ్ అంటే VF01 అండ్ రిలీజ్ చేయడానికి VF02. ఓకేనా కాదా? సో కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ గూడ్స్ అవైలబిలిటీ చెకింగ్, అవుట్ బౌండ్ డెలివరీ, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, PGI, బిల్లింగ్. ఇక్కడ మనకి ఫైనాన్స్ ఎక్కడ కనబడుతుంది, అంత సేల్సే కనబడుతుంది. ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఇక్కడ ఫైనాన్స్ రోల్ ఉంది. ఎక్కడ, బిల్లింగ్ దగ్గర FI to SD ఇంటిగ్రేషన్, SDFI రెండు ఇంటర్లింక్డ్ బిల్లింగ్ దగ్గర. మనకి PGI దగ్గర కూడా ఫైనాన్స్ ఎంట్రీస్ వస్తాయి. PGI దగ్గర ఫైనాన్స్ ఎంట్రీ ఏంటంటే చెప్పండి ఇక్కడ, సో PGI ఎంట్రీ ఏంటి ఎవరు చెప్తారు? PGI పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL02N. సో మనకి PGI దగ్గర మనకి ఫైనాన్స్ ఎంట్రీ అనేది హిట్ అవుతుందండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెటార్ టు ఇన్వెంటరీ అకౌంట్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెటార్ టు ఇన్వెంటరీ అకౌంట్. ఇక్కడ మనకి VL02N, టీ కోడ్ ఏంటిది VL02N. ఓకేనా? రేపొద్దున్న అవుట్ బౌండ్ డెలివరీ అంటే గూడ్స్ని కస్టమర్కి ఇష్యూ చేస్తే గూడ్స్ స్టాక్ పెరుగుతుందో తగ్గుతుందా? కస్టమర్కి గూడ్స్ని ఇష్యూ చేస్తే స్టాక్ పెరుగుతుందో తగ్గుద్దా? తగ్గుతుంది. కాబట్టి మెటీరియల్ మీద ఇంపాక్ట్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ FI SD మూడు ఇంటర్లింక్డ్ అనమాట. ఇక్కడ
ఇక్కడ మన సేల్స్ ప్రాసెస్ కాబట్టి ఎస్డి, ఫైనాన్స్ ఎంట్రీ ఉంది కాబట్టి ఫైనాన్స్, మెటీరియల్ స్టాక్ అనేది మనకి తగ్గిపోతుంది కాబట్టి ఎంఎం, క్వాంటిటీ గురించి మాట్లాడితే ఎంఎం, స్టాక్ గురించి, వాల్యూ గురించి మాట్లాడితే ఎఫ్ఐ, అలాగే మనకి ఎప్పుడైనా సరే సేల్స్ గురించి మాట్లాడితే ఎస్టీ. ఇంకా ఇదే గుర్తు మీకు. కాబట్టి ఇక్కడ పోస్ట్ గూడ్స్ ఇష్యూ దగ్గర ఎంఎం ఉంది, ఎఫ్ఐ ఉంది, ఎస్టీ కూడా ఉంది, ఇంటర్లింక్డ్. బిల్లింగ్. సో బిల్లింగ్ అంటే ఏంటండి? బిల్లింగ్ అంటే ఏంటి? సర్వీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత కంపెనీ ఏం చేస్తుంది, వాడికి ఏం సర్వీస్ ప్రొవైడ్ చేసాం? వాడికి గూడ్స్ని ఇష్యూ చేసాం. ఏం సర్వీస్ ప్రొవైడ్ చేసాం? వాడికి గూడ్స్ని ఇష్యూ చేసాం. గూడ్స్ ఇష్యూ చేయడం కూడా ఒక సర్వీస్ ప్రొవైడ్ చేయడమే కదా. మరి గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు మనకి ఇక్కడ మరి మనకేంటి బెనిఫిట్? వాడి గూడ్స్ ఇష్యూ చేస్తే మనకేంటి బెనిఫిట్? మనకి డబ్బులు వస్తాయి కదా కస్టమర్ దగ్గర నుంచి. మరి కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావాలి అంటే సో వాడికి ఏం పంపించాలి? బిల్ పంపించాలి. బిల్ పంపిస్తేనే కస్టమర్ దగ్గర నుంచి మనకి డబ్బులు వస్తాయి. కాబట్టి బిల్ పంపించినప్పుడు మనకి టీ కోడ్ ఏంటి? కస్టమర్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఒకవేళ మనకి జిఎస్టీ కూడా ఉందనుకోండి, అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ హెచ్జిఎస్టీ, అవునా కదా? సేల్స్ మీద పడేది ఏంటిది? అవుట్పుట్టే కదా. అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ హెచ్జిఎస్టీ. ఓకే, ఇక్కడ మనకి ఫైనాన్స్ ఎంట్రీ వస్తుంది కాబట్టి ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? సో ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది చెప్పాలి. సో బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర జరుగుతుంది. రేపొద్దున ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. ఓకేనా? ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏం చెప్పాం? మనం ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్, అంటే ఇక్కడ క్యాష్ రాల, బిల్లింగ్ చేసిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి ఏమొస్తుంది? ఇన్కమింగ్ పేమెంట్స్. ఎస్ఏపిలో ఇన్కమింగ్ పేమెంట్స్ అంటే కస్టమర్ డబ్బులు కడతాడు కదా, అది ఏంటిది? మనం ఇన్కమింగ్ పేమెంట్స్. ఇక్కడ నుంచి అకౌంట్స్ రిసీవబుల్ స్టార్ట్ అవుతుంది. F-28 లేదా F110 టీ కోడ్. F-28 లేదా F110 ఇన్కమింగ్ పేమెంట్స్. ఓకేనా? సో ఇక్కడ పోస్ట్ గూడ్స్ ఇష్యూ మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెటార్ టు ఇన్వెంటరీ. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెటార్ టు ఇన్వెంటరీ. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెటార్ టు ఇన్వెంటరీ. బిల్లింగ్ వచ్చేటప్పుడు కస్టమర్ అకౌంట్ డెటార్ టు సేల్స్. ఓకే, పేమెంట్. ఇది కస్టమర్ డబ్బులు కడితే మనకి అదేంటిది? కంపెనీకి ఇన్కమింగ్ పేమెంట్. ఇన్కమింగ్ పేమెంట్ అంటే ఏంటి? కస్టమర్ దగ్గర నుంచి మనకి డబ్బులు వస్తున్నాయి. కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వస్తే మనకి ఫైనాన్స్ ఎంట్రీ వస్తుందా రాదా? ఇది కంప్లీట్గా ఎఫ్ఐ. సో ఇన్కమింగ్ పేమెంట్స్ ఎంట్రీ ఏంటి? ఎవరు చెప్తారు? డబ్బులు వస్తున్నాయి అంటే ఏంటి ఎంట్రీ?
బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్, బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్. ఇక్కడితో మనకి ఓటీసీ అయిపోతుంది సైకిల్. ఓటీసీ సైకిల్ అన్నా, ఓటీసీ ప్రాసెస్ అన్నా, ఎస్డి లైఫ్ సైకిల్ అన్నా ఇవన్నీ ఒకటే. ఓకేనా? కాబట్టి రేపొద్దున ఇవన్నీ చెప్తారా చెప్పరా? చెప్తారా చెప్పరా? చెప్తారా చెప్పరా? కాబట్టి మరి ఎస్ఏపిలో ఇవన్నీ కూడా మనం చేయాలండి. తర్వాత మనకి వచ్చేదే రికన్సిలేషన్. తర్వాత ఏంటిది? బ్యాంక్ రికన్సిలేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ P2P ఇంటర్వ్యూకి వెళ్తే టెల్ మీ అబౌట్ P2P సైకిల్ అని అడుగుతారు. ఓటీసీ ఇంటర్వ్యూకి వెళ్తే టెల్ మీ అబౌట్ ఓటీసీ సైకిల్ అని అడుగుతారు, లేదా ఓటీసీ ప్రాసెస్ అని అడుగుతారు, లేదా టెల్ మీ R2R జాబ్కి వెళ్తే టెల్ మీ R2R జాబ్ అని అడుగుతారు. ఇవి లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. కాబట్టి P2P అయినా ఓటీసీ అయినా దాని గురించి కనీసం 1 or 2 minutes ఎలాబరేట్ చేసి విత్ ఈ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని మనకి జర్నల్ ఎంట్రీస్ తీసుకొని పీజే దగ్గర ఏం ఎంట్రీ పడుతుంది, బిల్లింగ్ దగ్గర ఏం ఎంట్రీ పడుతుంది, పేమెంట్ దగ్గర ఏం ఎంట్రీ పడుతుంది, బ్యాంక్ రికన్సిలేషన్ దగ్గర ఏం ఎంట్రీ పడుతుంది, ఇవన్నీ మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది. అర్థమైందా లేదా? కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఇంటర్వ్యూలో చాలా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. సో ఇన్కమింగ్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ టు కస్టమర్, బిల్లింగ్ మనకి కస్టమర్ అకౌంట్ టు సేల్స్. పీజే దగ్గర ఈ ఫైనాన్స్ ఎంట్రీస్ లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఈ ఎంట్రీస్ ప్రిపేర్ అవ్వకుండా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ రాదు. ఈ 4 ఎంట్రీస్ కూడా నేను చదవలేనంటే ఇంకా జాబ్ మానేసి ఇంట్లో కూర్చోండి. ఓకే, మరి జాబ్ ఉంటే కదా జాబ్ మానేయటానికి, ఖాళీకి వెళ్ళి ఇంకా కూర్చోవడం. ఇంకా ఈ 4 ఎంట్రీస్ చదవకపోతే మనకి జాబ్ అనేది రాదు. ఒకసారి P2P ఒకసారి ఓటీసీ ప్రాసెస్ చెప్పండి. ఒకసారి ఎంక్వైరీ టీ కోడ్తో సహా చెప్పాలి. VA11, నెక్స్ట్ కొటేషన్, VA21, అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్లో మనకి కాంట్రాక్ట్, వాల్యూ బేస్డ్, క్వాంటిటీ బేస్డ్, అలాగే షెడ్యూల్ అగ్రిమెంట్. పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఏమున్నాయి? సేల్స్ ఆర్డర్ క్రియేషన్, VA01, క్రెడిట్ హిస్టరీ చెకింగ్. ఒకవేళ కస్టమర్ క్రెడిట్ హిస్టరీ బాగోకపోతే ఏమవుద్ది? ఆటోమేటిక్గా సేల్స్ ఆర్డర్ ఏమైపోద్ది? బ్లాక్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటిది? గూడ్స్ అవైలబిలిటీ చెకింగ్, తర్వాత అవుట్బౌండ్ డెలివరీ, తర్వాత పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్నే మనం PGA అంటాం. PGA అంటే ఏంటి? పోస్ట్ గూడ్స్ ఇష్యూ. తర్వాత బిల్లింగ్ మనకి టీ కోడ్ ఏంటి? VF01. తర్వాత ఇన్కమింగ్ పేమెంట్స్ F-28. PGA చేసినప్పుడు మనకి ఎంట్రీ ఏం పడుతుంది? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ. బిల్లింగ్ చేసినప్పుడు మనకి ఎంట్రీ ఏం పడుతుంది? కస్టమర్ అకౌంట్ టు సేల్స్. ఒకవేళ ట్యాక్స్ ఉంటే అవుట్పుట్ CGST, అవుట్పుట్ HGST. ఇన్కమింగ్ పేమెంట్స్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. సో మనకి రికన్సిలేషన్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది? మెయిన్ బ్యాంక్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సో అందరికీ అర్థమైంది కదా? సో ఇప్పుడు మీకు నోట్స్ ఇస్తా. ఇప్పుడు ఈ నోట్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటిగ్రేషన్ టచ్ పాయింట్స్ ఏంటో చెప్పండి. ఇంటిగ్రేషన్ టచ్ పాయింట్స్, బిల్లింగ్ దగ్గర ఏమి ఇంటిగ్రేషన్ ఉంది? FI to SD ఇంటిగ్రేషన్.
సో మనకి పీజీఐ దగ్గర ఇంటిగ్రేషన్ ఏముంది? ఎస్ఏపి ఎంఎంఎస్డి ఇంటిగ్రేషన్. పీజీఐ దగ్గర ఎంఎంఎస్డి, కానీ ఎఫ్ఐ కూడా వస్తుంది, అంటే ఎఫ్ఐ రోల్ కూడా అక్కడ ఉంది. మన పీజీఐ దగ్గర ఫైనాన్స్ ఎంట్రీ ఏంటి? కాస్ట్ ఆఫ్ గుడ్స్ లేకుంటే టు ఇన్వెంటరీ. మీకు వాట్సాప్ మీకు చార్ట్లో పెడుతున్నాను చూడండి, ఇది డాక్యుమెంటు. సింపుల్గా నేర్చుకోండి, కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? ఈ కోర్సు చాలా డెడ్ ఈజీ. ఓకే, సో నేను మీకు నోట్స్ పెట్టాను చార్ట్లో. ఈ నోట్స్ని మీరు 1 మినిట్ నుంచి 2 మినిట్స్ రేపొద్దున మీరు నాకు డెమాన్స్ట్రేట్ చేయాలి. ఓకేనా? ఎవ్రీ వన్ నీడ్ టు డెమాన్స్ట్రేట్ అబౌట్ దిస్ ఓటీసీ ప్రాసెస్ టుమారో క్లాస్ లేదు కదా, సాటర్డే సండే క్లాస్ ఉండదు మనది. ఓన్లీ ఎండ్ యూజర్ క్లాస్లో, ఓన్లీ ఎంఎస్ ఎక్సెల్ క్లాస్లో ఉంటాయి. సాటర్డే సండే ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? సాటర్డే సండే ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్. సో వీక్లీ నాది 4 క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి సాటర్డే సండే ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో మరి ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ ఓటీసీకి సంబంధించిన ప్రాసెస్ అంతా 2 మినిట్స్ మీరు మాట్లాడగలిగితే వితౌట్ స్టాపింగ్, జాబ్ మీ చేతిలో ఉన్నట్టే. అండ్ ఓటీసీలో నుంచే ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు. ఇప్పుడు పీజీఏ ఎంట్రీ ఏంటి, పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఎంట్రీ ఏంటి? గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు ఏం జరుగుతుంది? స్టాక్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు ఇంక్రీజా, డిక్రీజా? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుంది. బిల్లింగ్ చేసినప్పుడు మనం ఫైనాన్స్ ఎంట్రీ ఏం పడుతుంది? ఒకవేళ ట్యాక్స్ ఉంటే ఎంట్రీ ఏం పడుతుంది? ఇలా అడుగుతారు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్. అర్థమైందా? సో కాబట్టి నాకు ఈ ఓటీసీ ప్రాసెస్ మొత్తం కూడా మీ చేతిలో ఉండాలి, అప్పచెప్పాలి ఇంకా. ఓకే, అడిగిన వెంటనే టకటకమని చెప్పి ఆ ఫైనాన్స్ ఎంట్రీస్, ఆ టీ కోడ్స్ టక్కన వచ్చేసేయాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ ఆర్డర్ టీ కోడ్ ఏంటి అనగానే ఏం చెప్తారు? VA01. ఓకేనా? సో అవుట్బౌండ్ డెలివరీ టీ కోడ్ అనగానే VL01N, పీజీ అనగానే VL02N అని చెప్పి టక్కని చెప్పాలి నాకు. అలాగే కొటేషన్ అనగానే టక్కని చెప్పాలి. ప్రీ సేల్స్ యాక్టివిటీస్, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్. కాంట్రాక్ట్స్ ఎన్ని టైప్స్ మనకి? 2 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. సో కాంట్రాక్ట్ క్రియేషన్ చేయడానికి టీ కోడ్ ఏంటి అనగానే టక్కని చెప్పాలి. కాబట్టి నాకు ఈ ప్రాసెస్సే రేపొద్దున ఇంపార్టెంట్. ఇవే నేర్చుకోబోతున్నాం మనం. ఇవి ఓటీసీ సైకిలే ఎస్ఏపిలో మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయబోతున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ ఓటీసీకి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా A to Z మనం ఇచ్చిన డాక్యుమెంట్ ఇక్కడ చార్ట్లో పెట్టాను. ఈ చార్ట్లో పెట్టిన డాక్యుమెంట్ అందరూ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. చివరిలో మీకు ఓటీసీ సంబంధించిన ఒక అద్భుతమైన డాక్యుమెంట్ ఇస్తానని చెప్పాను, ఇంటర్వ్యూ మెటీరియల్ చివరిలో. బట్ అప్పుడు దాకా మీరు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏమైతే చెప్తున్నానో ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకొని చదువుకోవాలి. చివరిలో PDF కాపీ ఇస్తాను. చాలామందికి ఈ డాక్యుమెంట్, సార్ మరి ఎలాగ నాకు ఇది డాక్యుమెంట్ అంటే ఏమీ లేదు, దీన్ని కాపీ చేసుకోవాలి మీరు. ఏది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చార్ట్లో ఇచ్చాను కదా, దీన్ని ఇలా కాపీ చేసుకో. కాపీ చేసుకొని MS వర్డ్లోకి వెళ్ళిపోండి. ఓకేనా? MS వర్డ్లోకి వెళ్ళి, అంతేగాని బుక్కుల్లో రాసుకుంటున్నారు కొంతమంది. బుక్కుల్లో రాసుకునే కాలం చెల్లింది. అంతా మనకి టెక్నాలజీ వచ్చేసింది, ఇంకా బుక్కులో రాసుకోవడాలు ఉండకూడదు. అర్థమైందా? బుక్కుల్లో రాసుకునే కార్యక్రమం పెట్టకండి. బుక్కుల్లో రాసుకునే కార్యక్రమము కాలేజీల్లోనూ రాసుకుంటారు కాలేజీలో, బట్ మీరు ప్రొఫెషనల్, ఇదిగోండి ఇలా చదువుకోవాలి. అంతేగాని బుక్లో రాసుకొని చదువుకునే కార్యక్రమం వద్దు. నోట్బుక్ మెయింటైన్ చేసుకోండి, బట్ చదువుకునేటప్పుడు కానీ, సో ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కానీ మొత్తం కూడా PPTలోను PDF కాపీలోనే ఉండాలి. రేపొద్దున కంపెనీలోకి వెళ్తే పేపర్ ముక్క కూడా మీ చేతికి ఇవ్వరు MNCస్లో.
అర్థమైందా? అంత పీడిఎఫ్ కాపీస్ ఉంటాయి. పేపర్ ప్రింట్ తీసుకోవాలంటే మేనేజర్ అప్రూవల్ తీసుకోవాలి, రెండు పేపర్ల కంటే ఎక్కువ తీసుకుంటే. అర్థమైందా? కాబట్టి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కంపెనీది, కాబట్టి ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకూడదు. ఓకే, ఇలా మీరు ఏంటంటే ప్రతిదీ కూడా ఇలా మెయింటైన్ చేసుకొని సేవ్ చేసుకోండి. డాక్యుమెంట్ 1 డే 1 డే 2 డే 2 అని డే 3 అని పెట్టుకోండి. అంతే. క్లారిటీ వచ్చింది కదా అందరికీ కూడా? రైట్, ఇది ఈరోజు సెషన్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.